కథామంజరి మార్చి 2025 శ్రావ్య సంచిక. కథ మరుభూమిలో మారణహోమం. రచన స్వరలాసిక గారు. చదివినది అవసరాల రాఘవరావు. సుదూరంగా వినిపిస్తున్న తుపాకీ పేలుళ్ల శబ్దం ధూళిమయమైన కొండల మధ్య ప్రతిధ్వనిస్తూ దిగంతాల కవతల చెలరేగని యుద్ధాన్ని నిరంతరం గుర్తు చేస్తోంది. సార్జెంట్ సంజయ్ సింగ్ తన చేతిలో రైఫిల్ బ్యారెల్ పట్టుకుని కిందకు నక్కి చుట్టూ ఉన్న ఆ మరుభూమిని పరిశీలించసాగాడు. సూర్యుడు నిర్దయగా తన ప్రతాపాన్ని సైనికులపై చూపిస్తున్నాడు. సైన్యమంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఆ విదేశీ దుమ్ముతో వారి యూనిఫామ్ కళావిహీనమైంది. అయినా ఆ వేడిమి వారికి దుర్భరమైనదేమీ కాదు. ఏ క్షణంలో దాడి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సంజయ్ మనసు స్వల్పకాలం ఇంటివైపుకు మళ్ళింది. ఇప్పుడు తన తల్లి ఇంటి ముందున్న తోటలో పూల చెట్లకు నీళ్లందిస్తూ ఉంటుంది. తండ్రి వసారాలో కూర్చుని ఎప్పటిలాగే పేపర్ తిరిగేస్తూ ఉంటాడు. భార్య ప్రీతి డిన్నర్ సిద్ధం చేస్తూ ఉంటుంది. ఆమె చిరునవ్వు, మృదుస్వరం ఇంటిలో ఆహ్లాదాన్ని నింపుతూ ఉంటుంది. చిన్నారి కూతురు మీరా తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. క్షణక్షణం తాను ఎదుర్కొంటున్న ఆపదల గురించి పాపం దానికి తెలియదు. తను వారందరినీ చాలా మిస్ అయ్యాడు. వెంటనే తన ఆలోచనలను పక్కన పెట్టాడు. తన మనుగడ యుద్ధంపై పూర్తి దృష్టి పెట్టమని డిమాండ్ చేస్తున్నప్పుడు సెంటిమెంట్కు తావుండదు. సార్జెంట్ అనే పిలుపుతో అతడు వాస్తవంలోకి వచ్చాడు. ఆ గొంతు కార్పొరల్ మక్బూల్ది. ఆ యువకుడు తన సెకండ్ ఇన్ కమాండ్. సరి అయిన విశ్రాంతి లేకుండా చాలా రోజుల ఒత్తిడితో అతడి ముఖం ఉద్రిక్తంగా ఉంది. డ్రోన్లు తూర్పు వైపు కదలికను గుర్తించాయి. శత్రువులు మరో దాడికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. సంజయ్ తల పంకించాడు. అతడి దవడకండరం క్షణకాలం బిగుసుకుపోయి తిరిగి యథాస్థానానికి వచ్చింది. మనుషులను సిద్ధం చేయండి. ఏదేమైనా మనం ఈ ప్రాంతాన్ని కోల్పోకూడదు. మక్బుల్ సెల్యూట్ చేసి ఆర్డర్స్ను రిలే చేయడానికి పరుగులు తీశాడు. సంజయ్ నిలబడి తన సైనికులు సిద్ధమవుతున్న దృశ్యాన్ని చూశాడు. ప్రతి సైనికుడు అధిక సామర్థ్యంతో ముందుకు కదులుతున్నారు. వారంతా అలసిపోయారు. ఈ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి వారు కష్టపడి పోరాడారు. ఇప్పుడు దానిని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. సంజయ్ కలియ తిరుగుతూ తన అలసటను కప్పిపుచ్చుకుంటూ సైనికులను ప్రోత్సాహకరమైన మాటలతో ఉత్సాహపరిచాడు. ఆ సైనికులు అతడిని ఆరాధనగా చూశారు. సందేహపు ఛాయలు మచ్చుకైనా అతడి ముఖంలో కనబడనీయలేదు. గత కొన్ని వారాలుగా తిరుగుబాటుదారులు దాడిపై దాడి చేస్తూ అవుట్పోస్టుని అతడి యూనిట్ నుంచి కబళించడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సంఖ్యాబలం ఉంది. పైగా ఆ చుట్టుముట్లు, ఆనుపానులు వారికి బాగా తెలుసు. అయితే సంజయ్ సైనికులకు అంతకంటే బలమైనది ఒకటి ఉంది. అదే సంకల్ప బలం. సార్జెంట్, వారు వస్తున్నారు. లుకౌట్ పోస్టు నుండి ఒక అరుపు వినిపించింది. సంజయ్ దిబ్బపైకి పరుగులు తీశాడు. బైనాకులర్స్ అందుకుని సుళ్ళు తిరుగుతున్న ధూళిలో దానితో చూడసాగాడు. వేగంగా కదులుతూ ఆయుధ సామాగ్రితో శత్రు సైన్యం వస్తోంది. వారి చిరిగిపోయిన యూనిఫాములు దుమ్ములో కలిసిపోయాయి. పరిచయం ఉన్న భూభాగంలో వడిగా తమ సైన్యాన్ని తాకడానికి వస్తోంది శత్రుమూక. పొజిషన్స్! సంజయ్ రంకెవేశాడు. అతని స్వరం అంతవరకు ఉన్న అల్లకల్లోలాన్ని అణిచివేసింది. అతడి సైనికులు వస్తున్న శత్రువులపై రైఫిల్స్ గురిపెట్టారు. మొదటి గుండు దూసుకెళ్ళింది. వెనువెంటనే వేగంగా కాల్పులు ఇరువైపులా జరగసాగాయి. సంజయ్ తలపై నుండి బుల్లెట్లు దూసుకెళ్లాయి. గాలి దుమ్ము పొగలతో దట్టంగా మారింది. అతడు ఒక బండరాయి వెనుకకు దూసుకెళ్లాడు. తన రైఫిల్ని స్థిరంగా గురిపెట్టి ముందుకు సాగుతున్న శ్రేణిపైకి కాల్పులు జరిపాడు. అతడి కాల్పులు గురి తప్పడం లేదు. సంవత్సరాల తరబడి తీసుకున్న శిక్షణ, అనుభవం అతడి ప్రతి కదలికను నడిపించాయి. పోరాటం వేడిలో కాలం మసకబారింది. పేలుళ్ళు, కాల్పుల శబ్దం జీవన పోరాటపు స్వాభావిక గుణానికి లయబద్ధమైన నేపథ్యం అయింది. సంజయ్ అటు ఇటు కదులుతూ
తన సైనికులను దిశానిర్దేశం చేస్తూ గాయపడిన సైనికులను సురక్షిత ప్రదేశానికి ఈడ్చుకుని వెడుతున్నాడు. అతడి చేతులు తుపాకీ బరువుతో నొప్పిగా ఉన్నాయి. కానీ అతను నొప్పిని పట్టించుకోలేదు. అతడు యుద్ధంలో కొనసాగాలి. అలాగే తన వారందరూ కూడా. సార్జెంట్! మక్బూలు పెడబొబ్బలు పెడుతున్నట్టు అరిచాడు. సంజయ్ తన యువ కార్పొరలు తన వైపుకు పరిగెత్తి వస్తున్నట్లు గమనించాడు. అతడి చేతి నుండి రక్తం ప్రవహిస్తోంది. కానీ అతడి ముఖంలో ఏదో దృఢ నిశ్చయం కనిపిస్తోంది. వారు దక్షిణం నుంచి మనల్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వారు చొచ్చుకుని వస్తే మన పని అయినట్లే. సంజయ్ మనసులో గొణుక్కుంటున్నట్లు, ఇప్పుడే ఒక బృందాన్ని అక్కడికి తీసుకువెళ్ళు. నీకు వీలైనంత వరకు వారిని అక్కడే నిలువరించు. నేను ఇక్కడ మిగతా వాటిని చూసుకుంటాను చెప్పాడు. మక్బూల్ తలూపి గాయపడిన తన చేతిని పట్టుకుని తన సైనికుల వద్దకు తిరిగి పరిగెత్తాడు. తమ సంఖ్య కంటే శత్రువులు ఎక్కువగా ఉన్నారని సంజయ్కి తెలుసు. కానీ తన వారు చాలా భీకరంగా పోరాడుతున్నారు. అతడు గుండె వేగంగా కొట్టుకోసాగింది. భయం నుండి కాదు, మనుగడ కోసం. తన మనుషులను రక్షించడానికి, వారు రక్తం చెందిన భూమిని రక్షించడానికి. అతడు తన మిగిలిన యూనిట్తో తిరిగి సమాయత్తం కావడానికి తిరిగినప్పుడు ఒక పేలుడు భూమిని కదిలించి అతన్ని నేల మీద పడిపోయేలా చేసింది. అతని చెవుల్లో భయంకరమైన శబ్దం. ప్రపంచం అతడు చుట్టూ తిరిగినట్లు అనిపించింది. ధూళి గాలిని నింపి ఒక క్షణం అంతా మసకబారింది. అతడికి కాలులో తీవ్రమైన నొప్పి అనిపించింది. బలవంతంగా తనను తాను లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు. అతడి రైఫిల్ పేలుడులో ఎక్కడో పడిపోయింది. అతడి కాలు తీవ్రమైన వేదనతో కొట్టుమిట్టాడింది. కానీ అతను తన పళ్ల బిగువను లేచి తనను తాను నిలబెట్టుకున్నాడు. మద్దతు కోసం సమీపంలోని బండపై వాలాడు. ఇద్దరు తిరుగుబాటుదారులు రైఫిళ్లు ఎత్తి తన వైపుకు వస్తున్న దృశ్యాన్ని పొగమంచులో మసగగా చూశాడు. సంజయ్ తన సైడ్ ఆర్మ్ కోసం వెతికి దానిని సమీపించాడు. అతడి చేతులు నొప్పితో వణుకుతున్నాయి. శత్రు సైనికులు సమీపిస్తున్నప్పుడు అతడి గుండె కొట్టుకోసాగింది. వారి ముఖాలు స్పష్టంగా కనిపించాక అతడు గురిపెట్టి కాల్చాడు. ఒకడి ఛాతికి ఖచ్చితమైన గురి చూసి వాడిని నేల కొరిగేలా చేశాడు. రెండవ సైనికుడు ఎదురుకాల్పులు జరిపాడు. సంజయ్ తలదించుకున్నాడు. బుల్లెట్ అతని భుజాన్ని తాకినట్లు అనిపించింది. పళ్ల బిగువను నొప్పిని పట్టించుకోకుండా మళ్లీ కాల్పులు జరిపాడు. రెండవ తిరుగుబాటుదారుడు మరోసారి కాల్పులు చేయకముందే అతన్ని మట్టుబెట్టాడు. ఊపిరి పీల్చుకున్న సంజయ్ యుద్ధభూమిని కలియ చూశాడు. అతడు సైనికులు చాలా తక్కువగా శ్రేణి వెంబడి కనిపించారు. తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గారు. కానీ ప్రస్తుతానికి మాత్రమే. వారు తిరిగి వస్తారని అతడికి తెలుసు. ఈసారి వారు అంత అదృష్టవంతులు కాకపోవచ్చు. ఒక పరిచయమైన స్వరం వినిపించింది. సార్జెంట్, మీరు గాయపడ్డారు. మక్బూల్ అతడి వైపు పరిగెత్తుకొచ్చాడు. అతడి ముఖంలో ఉపశమనం, ఆందోళన మిశ్రమంగా ఉన్నాయి. నేను బాగానే ఉన్నాను. సంజయ్ అబద్ధమైతే చెప్పాడు కానీ అతడి కాలు నిప్పుల్లో ఉన్నట్లు అనిపించింది. మేము వారిని ప్రస్తుతానికి నిలవరించగలిగాము. కానీ మనకు ఉపబలగాలు త్వరగా కావాలి. మక్బూల్ తలూపాడు. నేను ఇప్పటికే అదనపు బలగాలను పిలిచాను. వారు గంటలోపు ఇక్కడుంటారు. సంజయ్ తన కాలు నొప్పి తీవ్రస్థాయికి చేరుకున్న క్షణం పాటు ఉపశమనం పొందాడు. అతడు బండరాయిని ఆధారంగా చేసుకుని నిలబడి యుద్ధభూమిపై ధూళి అణిగి స్థిరపడడాన్ని గమనించాడు. వారు ఈ రౌండ్ను గెలుచుకున్నారు. అయితే యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. సూర్యుడు పశ్చిమాద్రి వైపు కృంగడం మొదలుపెట్టడంతో ఆ ప్రాంతమంతా బంగారు వర్ణంతో నిండిపోయింది. సంజయ్ ఆలోచనలు ఇంటివైపు మళ్ళాయి. ప్రీతి, మీరా, ఇంకా ప్రశాంతమైన జీవితం. ఈ చావుకి, విధ్వంసపు చోటుకి చాలా చాలా దూరంగా. కానీ అతడు ఆ ఆలోచనలు ఎక్కువసేపు కొనసాగనివ్వలేదు. తను ఒక సైనికుడు. యుద్ధం చేయడం తన విధి. దేశం కోసం పోరాడతాడు. ఎంతకైనా తెగించి నిలబడతాడు. సంజయ్ తల పంకించాడు. మక్బూల్ స్వరంలో ఏదో వింత గోచరించింది. నొప్పి నుండి దృష్టి మరలించడానికి ప్రయత్నిస్తూ తన యువ కార్పొరల వైపు చూశాడు. వెంటనే మక్బూల్ చూపులో ఏదో ఒక కదలిక, అపరాధం, భయం
ఏదో చీకటి. సంజయ్ మాట్లాడబోయేంతలో అతడు చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరిగినట్లు అనిపించింది. అతడి దృష్టి మసకబారింది. అతడి తలుపులు దూరం కాసాగాయి. అది కేవలం కాలు నొప్పి వల్ల కాదు, ఇంకేదో ఉంది. తన నుండి సత్తువ హరించుకుపోతున్నట్లు, విపరీతంగా బలహీనమైనట్లు అనిపించసాగింది. ఆ వాస్తవం అతడికి స్ఫురించిన వెంటనే గుండె పగిలినట్లయింది. తనపై విషప్రయోగం జరిగింది. మక్బూల్ అతడి పక్కనే మోకరిల్లాడు. అతడి ముఖం బలవంతపు ఆందోళన ముసుగు కప్పుకొని ఉంది. రెస్ట్ తీసుకోండి సార్జెంట్, సహాయం అందుతోంది. సంజయ్ మనసు గిర్రని తిరుగుతోంది. మక్బూల్, అది అసాధ్యం. తాను అన్ని సంవత్సరాలుగా మార్గదర్శనం చేసిన తన సెకండ్ ఇన్ కమాండ్ యువ సైనికుడు తనని వెన్నుపోటు పొడిచాడు. నువ్వు... సంజయ్ మాట్లాడడానికి చాలా కష్టపడ్డాడు. అతడి స్వరం చాలా తక్కువగా ఉంది. ఏ, నువ్వు చేశావా? మక్బూల్ ముఖం వివర్ణమైంది. అతడు ముసుగు జారిపోయింది. నన్ను క్షమించండి సార్జెంట్, ఇది ఇలా జరగకూడదు, కానీ వారు నన్ను ఇలా చేయమన్నారు. సంజయ్ తల తిరిగినట్లయింది. తిరుగుబాటుదారులు మక్బూల్ వద్దకు వచ్చి అతడిని బెదిరించి ఉండాలి, లేదా ప్రతిఫలంగా అతడికి డబ్బు ఎర చూపించి ఉండాలి. కానీ ఇప్పుడు అది కాదు ముఖ్యం. విషయం ఏమిటంటే మక్బూల్ తనకు విషం ఇచ్చాడు. సమయం తగ్గిపోతూ ఉంది. నేను నిన్ను తమ్ముళ్లా భావించాను. సంజయ్ క్షణక్షణానికి శరీరం చల్లగా మారడంతో గొంతు పిండేసుకుని చెప్పగలిగాడు. మక్బూల్ కళ్ళలో పశ్చాత్తాప ఛాయలు కనిపించాయి. నాకు వేరే మార్గం లేదు, హీనస్వరంతో గొణికాడు. వారి వద్ద నా కుటుంబం బందీగా ఉంది. నేను ఇలా చేయకపోతే వారు నా వాళ్ళని చంపేస్తారు. సంజయ్ గుండె దడదడలాడింది. ఇప్పుడు అతడికి అర్థమైంది. మక్బూల్ ఉచ్చులో చిక్కుకున్నాడు. కానీ మక్బూల్ ద్రోహాన్ని భరించడం సులభం కాదు. సంజయ్ చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారింది. అతడి దృష్టి అంచులు క్రమంగా నల్లగా మారాయి. అతడి శరీరం బరువు అనిపించింది. కాలు, భుజం నొప్పి ఇప్పుడు దూరమయ్యాయి. కానీ అతడు చివరి ఆలోచనలతో వేళ్లాడుతున్నాడు. అతడు ఎక్కడే చనిపోయినా, మక్బూల్ వెన్నుపోటు అతడు ప్రాణాలకు మూల్యం చెల్లించినా సంజయ్ దానిని ఊరికే పోనివాడు. అలా చేయడం అతనికి కుదరని పని. శక్తినంతా కూడదీసుకుని సంజయ్ తన రేడియో దగ్గరికి చేరుకున్నాడు. అతడు బటన్ను నొక్కినప్పుడు అతడి వేళ్లు వణుకుతున్నాయి. కమాండ్, దిస్ ఈజ్ సార్జెంట్ సింగ్. అతడు గట్టిగా అరిచాడు, కానీ అతడి గొంతు వినపడలేదు. అంతర్గత ముప్పు పొంచి ఉంది. మక్బూల్ రాజీ పడ్డాడు. రేడియో చిటపటమని చప్పుడు చేసింది. చీకటి తనను పూర్తిగా ఆక్రమించకముందే సంజయ్ అస్పష్టమైన సమాధానాన్ని అటువైపు నుంచి విన్నాడు. సంజయ్ కళ్ళు తెరిచినప్పుడు అతడు ఒక తాత్కాలిక వైద్య గుడారంలో ఉన్నాడు. అతడి కాలికి బ్యాండేజ్ కట్టారు. నొప్పి మందగించినప్పటికీ కొంత సలుపుగా ఉంది. అతడు తనను తాను అవగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ రెప్పవేశాడు. ఒక పరిచయమైన ముఖం కనిపించింది. లెఫ్టినెంట్ శర్మ, అతడు కమాండింగ్ అధికారి. సార్జెంట్ సింగ్, శర్మ మృదువుగా చెప్పాడు. అతడి స్వరంలో ఉపశమనం స్పష్టంగా ఉంది. మీరు సాధించారు. సంజయ్ గొంతు తడారిపోయి ఉంది. కానీ అతడు మాటలను బలవంతంగా బయటకు వదిలాడు. మక్బూల్... శర్మ మొహం నల్లబడింది. మాకు తెలుసు, మీ సందేశం మమ్మల్ని రక్షించింది. మేము మీ శరీరంలో విషం కనుక్కొని దానిని తటస్థీకరించాం. మక్బూల్... అతడిని డీల్ చేశాం. సంజయ్ కళ్ళు మూసుకున్నాడు. అలసట అతడిని ఆవహించింది. అతడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ ద్రోహం యొక్క బరువు అతడి గుండెపై భారంగా ఉంది. యుద్ధంలో శత్రువు ఎల్లప్పుడూ మన ఎదురుగా ఉండడు, కొన్నిసార్లు మన పక్కనే నిలబడి ఉంటాడు కూడా. కథామంజరి, మార్చి 2025 శ్రావ్య సంచిక. కథ మరుభూమిలో మారణహోమం. రచన స్వరలాసిక గారు. చదివినది అవసరాల రాఘవరావు.